గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. ఇండియా హ్యాట్రిక్, 44 రన్స్ తేడాతో న్యూజిలాండ్పై విజయం. రేపు సెమీస్లో ఆస్ట్రేలియాతో అమీతుమి. విధంగా హ్యాట్రిక్ విధంగా సాధించింది. వరుసగా విజయం సాధిస్తుంది జరిగే మ్యాచ్లన్నీ. న్యూజిలాండ్పై 44 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా రేపు సెమీస్లో ఆస్ట్రేలియాతో పోటీ పడుతున్నట్టుగా చూడొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా హ్యాట్రిక్ విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో 44 రన్స్ తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది. కెరీర్లో రెండో వన్డే ఆడిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5/42 సూపర్ టర్నింగ్కు తోడు బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్ 79, హార్దిక్ పాండ్యా 45, అక్షర్ పటేల్ 42 రాణించారు. దాంతో గ్రూప్ ఏలో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. ముందుగా భారత్ 249 స్కోర్ చేయగా తర్వాత కివీస్ 45.3 ఓవర్లలో 205 రన్స్కే కుప్పకూలింది. మంగళవారం జరిగే తొలి సెమీస్లో ఆస్ట్రేలియాతో ఇండియా తలపడనుంది. ఈ విధంగా మొదటగా బ్యాటింగ్ ఉంచుకుంది ఇండియా. 249 వికెట్లతో స్కోర్ చేయగా తర్వాత కివీస్ న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే రన్స్కే కుప్పకూలిందని ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక్కడ రేపు ఆస్ట్రేలియాతో పోటీ పడుతున్నట్టుగా చూడొచ్చు ఇండియా. ఉగాదికి గద్దర్ అవార్డులు. ఏటా అధికారికంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు. డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొన్నంకు జ్ఞాపికను అందజేస్తున్న మంత్రి సీతక్క, పుంజాల అలేఖ్య. కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భవిష్యత్తు తరాలకు రామదాసు కీర్తనలు అందజేయాలి. సమాజంలో సేవాభావం పెంపొందించాలని సూచన. ఎల్బీ స్టేడియంలో ఘనంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు. 10 గంటల పాటు మారుమోగిన కీర్తనలు. ఇంకా ఎల్బీ స్టేడియంలో ఘనంగా భక్త రామదాస్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఇక్కడ బట్టి విక్రమార్క, అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్కు అందజేస్తున్న మంత్రి సీతక్క, పుంజాల లేక జ్ఞాపకాన్ని అందజేస్తారు. ఈ విధంగా భక్త రామదాస్కు సంబంధించి అక్కడ కీర్తనలు వినిపించి ఎల్బీ స్టేడియంలో 10 గంటల పాటు మారిపోగిన కీర్తనలు. కళలను కళాకారులను చిత్తశుద్ధితో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం తమదని. ఇకపై ఏటా భక్త రామదాస్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఏటా ఉగాదికి అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. కళారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆయన తెలిపారు. సినిమా కళాకారులకు పురస్కారాలు ఇచ్చినట్లుగా సంగీత నాటక కళాకారులకు కూడా అవార్డులు ఇస్తామన్నారు. కళలను ముందుకు తీసుకెళ్లే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ విధంగా భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. అక్కడ ముఖ్యంగా బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ మంత్రులు హాజరైన సందర్భంగా వారికి జ్ఞాపికను అందజేసి ఈ సందర్భంగా ఇక్కడ కళాకారులకు ప్రోత్సహిస్తుంది ప్రస్తుత ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సమస్య మోడీతో కాదు, కిషన్ రెడ్డితోనే. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులను సైంధవుడిలా అడ్డుకుంటున్నాడు. ఆయన మనసు నిండా కుళ్ళు కుతంత్రాలే. సీఎం రేవంత్ రెడ్డి. విధంగా సమస్య మోడీతో కాదు, కిషన్ రెడ్డితోనే. రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాకుండా అడ్డుపడుతున్నారు. ఎక్కడ నాకు సీఎంగా రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే అసూయతోటే ఈ విధంగా కిషన్ రెడ్డి కేంద్రం నుంచి వచ్చే నిధులను అడ్డుపడుతున్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అదేవిధంగా హరీష్ రావు కూడా ఈ విధంగా మొత్తం చిన్న వయసులోనే సీఎం పెద్ద పదవి దక్కిందనే అసూయతోటి బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు కేంద్రం నుంచి వచ్చే నిధులకు అడ్డుపడుతున్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కోసం నీ ఇంటికి 10 సార్లు వచ్చి మాట్లాడినా ఒక్కసారన్న ప్రధాని దగ్గరికి పోదామన్నావా? తెలంగాణ ప్రజల మీద పాములా పగబట్టినవు. నీ చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిండని దుఃఖమా? నీకన్నా చిన్నోడు సీఎం అయితే ఎందుకంత ఓర్వలేనితనం? కేంద్ర మంత్రి కట్టర్ వచ్చి సమీక్ష పెడితే గల్లీలోనే ఉన్న నువ్వు ఎందుకు అటెండ్ కాలే? ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు కేసీఆరే కారణం. 10 ఏళ్ళు ఆ ప్రాజెక్టును పట్టించుకోలే. పాపాల భైరవుడు రోజా పెట్టిన రొయ్యల పులుసు తిని కృష్ణా నీళ్లను రాయలసీమకు మళ్లించిండని ఆగ్రహం. విధంగా ఇక్కడ అప్పుడు కేసీఆర్ పెట్టిన సంతకం వల్లనే కృష్ణా జలాలను ఏపీ తరలించకపోతుంది అధిక మొత్తంలో. అదే యమపాశమైంది రాష్ట్రానికి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ చిన్న వయసులోనే సీఎం అయ్యారనే అసూయతోటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను అడ్డుకుంటున్నావు అన్నట్టుగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి సహాయపడాల్సింది పోయి అడ్డుపడుతున్నావు ఎందుకు అన్నట్టుగా కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా సందట్లో సడేమియా
లెక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోపయ్యారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మేము కష్టపడి పనులు సాధిస్తే ఆయన ఖాతాలో వేసుకుంటాడు. పనులకు అనుమతులు రాకపోతే రాష్ట్రంలో సీఎం ఏం చేస్తలేడని నా మీద ఆరోపణలు చేస్తాడు. ప్రతిసారి నువ్వేం చేశావని ప్రశ్నిస్తున్నాడు. మరి కేంద్ర మంత్రిగా ఆయన తెలంగాణకు ఏం చేసిండు అని నిలదీశారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులు రాకుండా కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుకున్నారని సీఎం అన్నారు. మొన్ననే ప్రధాని మోడీని కలిసి వచ్చిన తెలంగాణకు ఏదైనా చేయాలని అనుకున్నది కానీ కిషన్ రెడ్డి సైంధవుడిలో తయారైండు. తన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిండన్న దుఃఖంలో ఉన్నాడు. మేము తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతుంటే సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఓర్వడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన వాటిని కుళ్ళు కుతంత్రాలతో అడ్డుకుంటున్నాడు. సమస్య మోడీ దగ్గర కాదు, కిషన్ రెడ్డి దగ్గరనే ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తిలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో మాట్లాడారు. విధంగా అక్కడ మొన్ననే ప్రధాని మోడీని కలిసి వచ్చిన విధంగా నిధులకు రాష్ట్రానికి నిధులు కేటాయించాలి, ఫండ్స్ కేటాయించడానికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సుముఖంగానే ఉంది. కానీ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాష్ట్రం ఎక్కడ నాకు మంచి పేరు వస్తుందో ఇక్కడ చిన్న వయసులో సీఎం అయ్యాడనే కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని కిషన్ రెడ్డి ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు, మెయిన్ రాష్ట్రానికి నిధులు రాకుండా అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైతే రాబోలు వాడండి, ఎస్ఎల్బీసీ రెస్క్యూ సిబ్బందికి ఎలాంటి ఆపద రావద్దు అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. టన్నెల్ లోపలికి వెళ్ళి సహాయక చర్యలు పర్యవేక్షించిన సీఎం. విధంగా అవసరమైతే రోబోలు వాడండి, అలా ఆచూకీ తెలుసుకోవాలి, బయటికి తీసుకురావాలన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. ఈ విధంగా సహాయక చర్యలు ముమ్మరం చేయండి అని ఇక్కడ ఎస్ఎల్బీసీ లోపలికి వెళ్ళి ఇక్కడ పరిశీలించిన చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా నీటి వాటర్లపై కేంద్రం వద్దే తేల్చుకుందాం. నేడు కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్ ఉత్తమ్ భేటీ. సమ్మక్క సాగర్, ఎన్ఓసీ సీతారామ సాగర్ అనుమతులపైన చర్చ. ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసే ఛాన్స్. ఇక్కడ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ విధంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో కలిసి విధంగా ఇక్కడ ఏపీ అదేవిధంగా తెలంగాణకు నీటి సమస్య కృష్ణా జలాలపై విధంగా చర్చించే అవకాశం ఉన్నట్టు ప్రయత్నం ఉంది. ఈ విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. చంద్రుడిపై దిగిన రెండో ప్రైవేట్ ల్యాండర్. అమెరికాకు చెందిన ఫైర్ఫ్లై ఏరోస్పేస్ ప్రైవేట్ ఏజెన్సీ బ్లూ గోస్ట్ అనే ల్యాండర్ను చంద్రుడిపై సేఫ్గా దించింది. చంద్రుడిపై కూలిపోకుండా స్పేస్ షిప్ను ల్యాండ్ చేసిన రెండో ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీగా రికార్డు. చంద్రుడిపై దిగిన రెండో ప్రైవేట్ ల్యాండర్. ఈ విధంగా ఇంతకుముందుకు ఇండియాకి సంబంధించి దిగింది. ఈ విధంగా అమెరికా నుంచి రెండో ప్రైవేట్ ల్యాండర్ కూడా దిగింది. అక్కడ 15 రోజులు చంద్రుడిపై వాతావరణ పరిశోధనలు చేసి ఈ విధంగా పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీ బ్లూ గోస్ట్ అనే ల్యాండర్ను చంద్రుడిపై సేఫ్గా దించింది. చంద్రుడిపై కూలిపోకుండా స్పేస్ షిప్ను ల్యాండ్ చేసిన రెండో ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీగా రికార్డు. విధంగా ఎలాంటి కూలిపోకుండా సక్సెస్ఫుల్గా విజయవంతంగా అక్కడ ల్యాండ్ అయినట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. సెబీ మాజీ చీఫ్ మాధవిపై ఎఫ్ఐఆర్. రెగ్యులేషన్స్ ఉల్లంఘన, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై సెబీ మాజీ చైర్పర్సన్ మాధవిపురిపై కేసు నమోదైంది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ఆమెతో పాటు 5 ఆఫీసర్లపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. విధంగా ఇక్కడ అప్పుడు కోట్ల కుంభకోణాలు జరిగినాయని ఇక్కడ సెబీ మాజీ అధికారి ఇక్కడ చీఫ్ మాధవిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అక్కడ ముంబై కోర్టు సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈమెని అరెస్టు చేసి విచారణ చేపట్టాలన్నట్టుగా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు చూడొచ్చు సిబిఐకి. రైల్వే స్టేషన్లలో మహిళా సంఘాల స్టాల్స్. రాష్ట్రంలోని 50 రైల్వే స్టేషన్లలో మహిళా స్వయం సహాయక బృందాల స్టాళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో తెలంగాణ రుచులు ఉత్పత్తులు ఉంచనున్నారు. మొదటి విడతలో 14 స్టాళ్లకు రైల్వే శాఖ ఓకే చెప్పింది. మహిళా సంఘాలతో రైల్వే స్టేషన్లతో స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నట్టుగా ఇక్కడ రాష్ట్రంలోని 50 రైల్వే స్టేషన్లలో మహిళా స్వయం సహాయక బృందాల స్టాళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో తెలంగాణ రుచులు ఉత్పత్తులు ఉంచనున్నారు. మొదటి విడతలో 14 స్టాళ్లకు రైల్వే శాఖ ఓకే చెప్పింది. మొదటి విడతలో 14 స్టాళ్లకు రైల్వే శాఖ ఓకే చెప్పింది. ఈ విధంగా ఇక్కడ రాష్ట్రంలో రైల్వే స్టేషన్లలో మహిళా సంఘాల చేత స్టాళ్లను ఏర్పాటు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు చూడొచ్చు. ఇక్కడ మొదటిగా ఇక్కడ 14 స్టాళ్లకు రైల్వే శాఖ ఓకే చెప్పింది అన్నట్టుగా చూడొచ్చు.
ఉక్రెయిన్లో శాంతి కోసం డీల్ రూపొందిస్తాం. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటన. ఫ్రాన్స్ ఉక్రెయిన్తో కలిసి ఒప్పందం సిద్ధం చేసి ట్రంప్కు అందిస్తాం. రష్యా మళ్ళీ దాడి చేయకుండా గ్యారంటీ ఉండాలి. ఉక్రెయిన్కు యూరప్ అండగా నిలవాలని పిలుపు. విధంగా ఇక్కడ ఉక్రెయిన్లో శాంతి కోసం డీల్ రూపొందిస్తాం. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో సమావేశమైనట్టుగా చూడవచ్చు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. విధంగా ఇక్కడ అమెరికాతో శాంతి చర్చలు విఫలమైన సందర్భంగా ఇక్కడ జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్తో సమావేశమైనట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ రష్యాతో కొనసాగుతున్న యుద్ధాన్ని ఏ విధంగా ముగించాలనో ఈ సమావేశంలో చర్చించినట్టుగా చూడవచ్చు. అదేవిధంగా యుద్ధాన్ని ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ బలంగా ఉండే విధంగా ఇక్కడ సహాయక చర్యలు కూడా అందిస్తామన్నట్టుగా ఇక్కడ మాట్లాడుకొచ్చినట్టుగా చూడవచ్చు. కొత్తగూడెంలోని ఎయిర్పోర్టు సాధ్య అసాధ్యాలపై స్టడీ కొనసాగుతున్నది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్ ఎయిర్పోర్టు 2.5 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఈ ఎయిర్పోర్టుకు గతంలో కేసీఆర్ సర్కార్ సహకరించలే. ఏప్రిల్లో హైదరాబాద్ టు శ్రీశైలం సీప్లేస్ ప్రారంభిస్తామని వెల్లడి. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతున్న రామ్మోహన్ పక్కన కిషన్ రెడ్డి. తెలంగాణలో వరంగల్తో పాటు భద్రాద్రి కొత్తగూడెంలోనూ ఎయిర్పోర్టు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ కవడిగూడ సిజిఓ టవర్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి 2025-26 కేంద్ర బడ్జెట్ సంబంధించిన మ్యాగజైన్ను రిలీజ్ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్తగూడెంలో తొలుత తమకు చూపించిన స్థలంలో కొండలు గుట్టల వల్ల ఎయిర్పోర్టు నిర్మాణానికి అనువుగా లేదని టెక్నికల్ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. విధంగా ఇక్కడ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు హైదరాబాద్లోని కేంద్ర మంత్రి భవనం, ఇంకా బీజేపీకి సంబంధించిన ఆఫీస్లో. ఈ విధంగా ఇక్కడ రాష్ట్రానికి విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి ఇక్కడ ముందు భద్రాద్రి కొత్తగూడెంలో ముందే అక్కడ కూడా పరిశీలించడం, అక్కడ స్థలం సరిగా లేకపోవడంతో మరొకసారి పరిశీలిస్తున్నాం. అదేవిధంగా వరంగల్లో ఎంత త్వరగా భూమి కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అంత త్వరగా పనులు ప్రారంభిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన పని కాదు, కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఇది విమానాశ్రయం అనేది ఏర్పాటు అనేది జరుగుతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు. ఓపీ ఛార్జీల దడ. ప్రైవేట్ హాస్పిటల్లో అడ్డగోలుగా వసూలు. ఏ ఆసుపత్రికి వెళ్ళినా 500 రూపాయలకు తక్కువ లేదు. కార్పొరేట్లోనైతే 1000కి పైనే. ఓపీ సర్జరీలపై లేని నియంత్రణ. రేట్లు ఫిక్స్ చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించినా చర్యలు శూన్యం. విధంగా ఓపీ ఛార్జీల దడ. ప్రైవేట్ హాస్పిటల్లో అడ్డగోలుగా వసూలు, ఇంకా కార్పొరేట్ 500 రూపాయలకు మించే అక్కడ ఫీజు వసూలు చేస్తున్నారు. ఇంకా ఓపీ ఇంకా సర్జరీ ఛార్జీలు అయితే అది లెక్క చేయలేమన్న, ఊహించలేమన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు. ఈ విధంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఇంకా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇంకా భరించలేని ఖర్చులు ఉంటాయి, ఆ విధంగా బిల్లులు వేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా కూడా, ఆదేశాలు జారీ చేసినా కూడా కేంద్రానికి ఇక్కడ దానికి సంబంధించిన చర్యలు చేపట్టలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఓపీ ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఏదైనా నొప్పి, జ్వరం అంటూ సాధారణ చెకప్కు వెళ్ళినా ఆసుపత్రులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. ఇక ఎమర్జెన్సీ టైంలో వెళ్తే మరింత ఎక్కువగా ఫీజులు గుంజుతున్నాయి. హైదరాబాద్తో పాటు జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ సైతం ఓపీ ధరలను ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నాయి. హైదరాబాద్లో ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ ఓపీ కావాలంటే కనీసం 500 కట్టాల్సిందే. అదే కార్పొరేట్ హాస్పిటల్ పేరున్న డాక్టర్ అయితే 1000 నుంచి 1500 దాకా ఉంటుంది. అది కూడా కేవలం పేషెంట్ను 1-2 నిమిషాల్లో లోపు చూసేసి బ్లడ్ టెస్టులు, ఇతర ట్యాబ్లెట్స్ రాసి పంపించేస్తున్నారు. ఈ విధంగా ఓన్లీ జ్వరం, చిన్న ప్రాథమిక వైద్య ఖర్చులకే వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా మినిమం 500 వసూలు చేస్తున్నారు. అదే స్పెషలిస్టు, అదేవిధంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే మాత్రం ఇక్కడ మినిమం 1000 రూపాయలు, ఆ పైన ఇంకా అన్నట్టుగా కేవలం ఒక 2 నిమిషాలు చూసి అదేవిధంగా టాబ్లెట్స్ రాసి పంపిస్తున్నారు. ఈ విధంగా అక్కడ ప్రైవేట్ అడ్మిట్ అయితే మాత్రం ఇక లక్షల్లో వసూలు చేస్తున్నారు కార్పొరేట్ ఆసుపత్రులు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఒక విజిట్తో 5000 నుంచి 10,000 కథం. సాధారణ చెకప్ల కోసమని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఒక విజిట్లోనే కనీసం 5,000 ఖర్చు అవుతున్నది. హైదరాబాద్లో ఉన్న వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఓపీకి వెళ్ళిన 10 మందితో వెలుగు మాట్లాడగా వారికి ఒక్క విజిట్లోనే ఓపీతో కలిపి 5,000 నుంచి 10,000 ఖర్చు అయినట్లు పేర్కొన్నారు. వీరిలో ఒకరు బాడీ పెయిన్స్తో స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర 1000కి ఓపీ తీసుకున్నారు. ఆయన 1 నిమిషం పరీక్షించి బ్లడ్ టెస్టులు, ఎంఆర్ఐ, ఈఎంజీ టెస్టులు రాశారు. వీటికే దాదాపు 8,000 అయ్యింది. ఇక మెడిసిన్కు అదనం. విధంగా ఓన్లీ బాడీ పెయిన్స్కి ఆ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఫీజు 1000 రూపాయలు వసూలు చేసారు. ఓన్లీ 2 నిమిషాలు
చూసి ట్యాబ్లెట్ రాసినందుకు 1000 రూపాయలు తీసి దాని తర్వాత టెస్టులు చేయించుకుంటే 8000, ఇంకా మందులకు అదనంగా అయినాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు కార్పొరేట్ ఆసుపత్రులు. అదేవిధంగా ఏ ఆసుపత్రికి వెళ్ళినా అన్నట్టుగా ప్రైవేట్ ఆసుపత్రుల తీరు బాగాలేదు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలన్నట్టుగా కేంద్రానికి ఎన్నోసార్లు ఆదేశాలు జారీ చేసినా వీటిపై చర్యలు తీసుకోలేకపోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ప్రజలకు అలవాటైంది. బిచ్చగాళ్ల సైన్యంతో సొసైటీ బలహీనమవుతున్నది. ఎక్కడికి వెళ్ళినా బుట్టల కొద్దీ వినతి పత్రాలు ఇస్తున్నారు. మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు. బీజేపీ నేతలు దురహంకారంతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ప్రజలకు అలవాటైంది. బిచ్చగాళ్ల సైన్యంతో సొసైటీ బలహీనమవుతున్నది. ఎక్కడికి వెళ్ళినా బుట్టల కొద్దీ వినతి పత్రాలు ఇస్తున్నారు. మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు. బీజేపీ నేతలు దురహంకారంతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ విధంగా మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ పటేల్ మాట్లాడుతున్నారు. ఈయన ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ప్రజలకు అలవాటు అయిపోయింది. ఇక్కడ బిచ్చగాళ్ల సైన్యంతో ఈ విధంగా వినతి పత్రాలు అందించుతున్నారు అధిక మొత్తంలో అన్నట్టుగా ఇక్కడ చూసుకొస్తారు. ఇక్కడ ప్రజల సమస్యలను పట్టించుకోవడంపై ఈయన వినతి పత్రాలు అందిస్తున్న తీరును ఇక్కడ తప్పుపడుతున్నట్టుగా చూడవచ్చు. మంత్రి ఇక్కడ బీజేపీకి చెందిన ప్రహ్లాద్ మంత్రి అన్నట్టుగా చూడవచ్చు. బీజేపీ నేతలు దురహంకారంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. ఈయన వ్యాఖ్యలు చేసిన దానికి కాంగ్రెస్ ఖండిస్తున్నట్టుగా చూడవచ్చు. కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన రక్షా కడిసే. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ఆందోళన. మహారాష్ట్రలో మహిళలపై నేరాలు పెరిగాయని ఫైర్. ఒక యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక్కడ కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు. మహారాష్ట్రలో మహిళలపై నేరాలు పెరిగాయని ఫైర్. ఈ విధంగా మహారాష్ట్రలో ఇక్కడ ఈమె ఒక యాత్రలో పాల్గొన్న సందర్భంగా అక్కడ యువకులు ఈమెపై ఇక్కడ వేధింపులకు పడిపడ్డట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేంద్ర మంత్రి కుమార్తె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఇక్కడ ఒక యువకుడిని కూడా అరెస్ట్ చేశారన్న వార్తతో ఇక మంత్రి కుమార్తెకే ఈ విధంగా ఉంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటన్నట్టుగా ఇక్కడ ప్రశ్నార్థకంగా చూడవచ్చు. అక్కడ సమస్యల్ని ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఇయ్యాలనే. కరీంనగర్, నల్గొండలో ఏర్పాట్లు పూర్తి. మాక్ కౌంటింగ్ నిర్వహించిన అధికారులు. 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్ స్థానాల్లో తేలనున్న ఫలితం. కౌంటింగ్పై సిబ్బందికి సూచనలు ఇస్తున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. విధంగా ఇక్కడ ఎమ్మెల్సీ ఫలితాలు మొన్న గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎన్నికలు జరిగిన సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సందర్భంగా ఈరోజు ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లుగా చూడవచ్చు. ఈ విధంగా వాళ్ళ ఫలితాల కౌంటింగ్ ఈరోజే ప్రారంభించే అవకాశం ఉంది. ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.